ప్రస్తుతం ఫిట్ గా ఉండడం అనేది స్త్రీ పురుషులిద్దరికీ పెద్ద సవాలే. ఫిట్నెస్ కోసం మనం ఏం చేయము, మంచి ఆహారంతో పాటు ఒత్తిడి లేని జీవితం, వ్యాయామంపై నొక్కి చెప్తారు. కానీ ఇందులో మన వయసు కూడా పెద్ద పాత్ర పోషిస్తోంది. నడి వయసులో మనం యవ్వనంగా ఎనర్జెటిక్ గా ఉండలేం. అయితే పురుషులు మహిళలు ఇద్దరి ఫిట్నెస్ భిన్నంగా ఉంటుంది. ఇద్దరి శరీర నిర్మాణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు మనం మహిళల ఫిట్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఆడవారు అంత సులభంగా అర్థం కారని అంటారు. నిజానికి స్త్రీల శరీరం మొత్తం పురుషులకు ఒక రహస్యం. వారి కోరికలు, వారి ఆలోచనలు, వారి ఆనందాలు, వారి దుఃఖం, వారి గురించి ప్రతిదీ భిన్నంగా ఉంటుంది. స్త్రీల కోరికలు, ఆలోచనలను అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పనని సాధారణంగా అంతా అనుకుంటున్న మాటే. అది సరే, మరి ఇప్పుడు మహిళల ఫిట్నెస్, వారి శక్తి, వారి వయసు గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ అమిత్ నాలిప్రాక్టో.com లో మహిళల శక్తి, వయసు మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని రాశారు. అనేక ఇతర అంశాలు దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇందులో వయసు, సంబంధాల స్థితి, వ్యక్తిగత అనుభవాలు, ఫిట్నెస్ తో హార్మోన్ల మార్పులు ఒకదానికొకటి సంబంధించి ఉంటాయి. స్త్రీ శక్తి గురించి సాధారణ ప్రకటన ప్రతి స్త్రీకి వర్తించదు. ఏ అమ్మాయి అయినా 18 నుండి 20 సంవత్సరాల వయసులో శక్తితో నిండి ఉంటుంది. ఈ వయసులో వారిలో ఒక రకమైన క్యూరియాసిటీ, ఉత్సుకతలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఈ వయసులో వివిధ రకాల విషయాలను, వివిధ రకాల అంశాలను ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటారు. అయితే ప్రతిదీ పర్యావరణం అనుకూలంగా ఉన్నప్పుడే ఇటువంటి ఉత్సుకత ఆశించబడుతుందని గుర్తించుకోవాలి. ఇదే మగవారిలో కూడా కనిపిస్తోంది. 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల స్త్రీలు సాధారణంగా అత్యంత శక్తివంతంగా ఉంటారు. ఇక 35 నుండి 45 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు 35 ఏళ్లు పైబడిన వయసు జీవితంలో బంగారు కాలమని చెప్పుకోవచ్చు. వయసు 40 సంవత్సరాలకు పెరగడంతో మహిళలు మెనోపాజ్ వైపు వెళ్లడం జరుగుతోంది. ఈ సమయంలో ఆమె జీవితంలో పూర్తిగా స్థిరపడిపోయిందని అనుకోవాలి. వారి జీవిత భాగస్వామి ఒకరికొకరు పూర్తిగా ఆసరాగా మారాలి. ఇలాంటి సమయంలో వారి శరీరంలో మరోసారి పెద్ద హార్మోన్ల మార్పు జరుగుతోంది. ఇది వారి శక్తిని కూడా ప్రభావితం చేస్తోంది. కానీ కుటుంబంలో ఆనందం ఉంటే, ఒక మహిళ జీవితంలో ఆనందం ఉంటే చాలా సార్లు ఆమె ఈ వయసులో కూడా ఎనర్జెటిక్ గా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆమె శక్తి కొన్నిసార్లు యువతిలా ఉంటుంది. జీవితం తమకు అన్ని ఇచ్చిందని భావించాలి. ఇందులో జీవిత భాగస్వామి మద్దతు చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో అనేక పరిశోధనలు 45 నుండి 50 సంవత్సరాల వయసులో ఋతువీరత తర్వాత చాలా మంది మహిళలు శక్తివంతంగా ఉండాలంటే ఎలాంటి ఒత్తిడి లేకపోవడం చాలా ముఖ్యం. తద్వారా మహిళలు కూడా వారు తమని తాము శక్తివంతంగా భావించుకుంటారు. ఇక తమ భాగస్వాములతో, కుటుంబంతో బంధాలను నిర్మించడంలో సమానంగా పాల్గొంటారు. వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.